అగ్ని పరీక్ష కంప్లీట్ అయిపోయింది. కొంతమంది కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేశారు. దానిలో కొన్ని ఫెయిర్ డెసిషన్స్, కొన్ని అన్‌ఫెయిర్ డెసిషన్స్ క్లియర్ కట్‌గా తెలిసిపోతున్నాయి. సో, అది వాళ్ళ షో. మీ షో, మీ ఇష్టం. మీకు నచ్చిన కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. ప్రాబ్లమ్ లేదు. బట్ కాకపోతే దొరకకుండా చేస్తే బాగుంటది కదా! నాకనిపిచ్చింది. సో, ఎక్కడ దొరికిపోయారనిపిచ్చిందంటే కంప్లీట్‌గా గాయత్రి గారిని టాప్ 15లోకి పంపించడంతో నాకు కొద్దిగా అన్‌ఫెయిర్ డెసిషన్ అని అనిపించింది. ఎందుకంటే నేను గాయత్రి గారు తక్కువని మాట్లాడట్లేదు. పర్సనల్ అటాక్స్ ఏమీ లేవు. గాయత్రి గారి కంటే అక్కడ రిమైనింగ్ ఉన్న కంటెస్టెంట్స్‌లో ఇంకా 1 ఆర్ 2 క్యాండిడేట్స్, 1 ఆర్ 2 పర్సన్స్ మంచి స్టఫ్ ఉన్న క్యాండిడేట్స్ నాకు అనిపించారు. లైక్ సుమా గారు. సుమా గారు ఒక టాస్క్ పరంగా ఆవిడ 100% ఇచ్చారు. అండ్ లుక్స్ కూడా బాగున్నాయి. సో, ఆవిడ స్టార్టింగ్‌లో కూడా ఆవిడ మాట్లాడిన విధానం క్యూట్‌గా బాగుంది. సో, మాట్లాడుకుందాము. అగ్ని పరీక్ష ఎవరెవరెళ్లారు? సో, ఎవరెవరు ఉన్నారు ఇంకా? ఏ ఏ క్యాండిడేట్స్‌ని ఫైనల్ చేశారు? టాప్ 15లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ ఎవరు? ఈ టాప్ 15లోంచి ఓటింగ్ మనకి ఇవాళ నైట్ నుంచి ఓటింగ్ ఓపెన్ అవుతుంది. ఓటింగ్ ఓపెన్ అయిన తర్వాత ఓట్స్ బేస్ చేసుకొని ఎవరిని అంటే ఓట్స్ అనేది జస్ట్ ఫార్మాలిటీ పరంగానే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడతాము. సో, కొంచెం అటు ఇటుగా చూసుకొని వాళ్ళకి టీఆర్పీ ఎవరి ద్వారా వస్తది అనుకుంటే వాళ్ళనే పంపిస్తారు. ఓట్స్ కన్సిడర్ చేయరు అని చెప్పను. ఓట్స్ కూడా కన్సిడర్ చేస్తారు. బట్ ఓట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారని అయితే చెప్పను. సో, ఫస్ట్ మనం రాజకుమారి డయానా ఈవిడికి ఫస్ట్ 3 గ్రీన్స్ వచ్చేసి ఆవిడ డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ మిథిలేష్ రెడ్డి ఈయన కూడా ఫస్ట్ 3 గ్రీన్స్ వచ్చేసి ఈయన కూడా టాప్ 15కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆర్జే చరణ్ ఈయన కూడా ఫస్ట్ 3 గ్రీన్స్ వచ్చేసి ఈయన కూడా టాప్ 15కి వెళ్ళిపోయారు. సో, 3 మెంబర్స్ అయితే వెళ్ళిపోయారు. సో, రిమైనింగ్ మొత్తం టాస్క్లు పెట్టి త్రూ టాస్క్ల ద్వారా పంపించారు. నెక్స్ట్ వెళ్ళిన క్యాండిడేట్ వచ్చి శాలిని గారు. శాలిని గారిని కూడా ఆవిడ ఫస్ట్ వచ్చారు కదా, షూస్ క్లీన్ చేయించారు చూసారా, ఆవిడ క్యూట్గా ఉన్నారు. నెక్స్ట్ టాస్క్ కూడా బాగానే ఆడారు. సో, ఆవిడని కూడా పంపించారు. ఇక్కడ కూడా మనకి ఫెయిర్ డెసిషన్, అన్ఫెయిర్ అయితే అంతగా అనిపించలేదు. నెక్స్ట్ శివషష్ఠి వ్యాకరణం గారిని కూడా పంపించారు. సో, అది నిజంగా ఒక డేరింగ్ స్టెప్ అని అనుకోవాలి. కాకపోతే దాని మీద కూడా చాలా ఎలిగేషన్స్ అయితే వచ్చినాయి. ఇటు అమ్మాయి సైడ్ ఆలోచిస్తున్నారు, ఇటు అబ్బాయి ఇంకా అమ్మాయి మీద హోప్స్ పెట్టుకుని ఉండుంటే మీరు ఇలా చేపేయడం వల్ల అటు ఆ అబ్బాయికి ఎమోషనల్ గా డ్యామేజ్ అవుతుందని చెప్పాను. సో, అదంతా అవుట్ ఆఫ్ ది బాక్స్ కాబట్టి పక్కన పెట్టేస్తాం. సో, ఆ డేరింగ్ స్టెప్ అయితే వీడు తీసుకున్నారు. ఇట్స్ నాట్ ఏ ఈజీ స్టెప్ అండి. బ్రేకప్ చెప్పినందుకు మళ్ళీ కాల్ చేసి మాట్లాడము. సో, అది కూడా ఓకే, ఆవిడని కూడా ఫెయిర్ గానే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ అమన్ మసూద్ అండ్ దీపక్. సో, వీళ్ళిద్దరూ కూడా జోలో చిప్స్ టాస్క్ ఆడారు కదా. జోలో చిప్స్ టాస్క్ లో వీళ్ళిద్దరు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇదే టాస్క్ లో సుమా గారు కూడా చాలా బాగా ఆడారండి. చాలా బాగా ఫినిష్ చేశారు ఈ టాస్క్ ని. జోలో చిప్స్ తిని ఐస్ మండుతున్నా సరే ఆవిడ గివ్ అప్ ఇవ్వకుండా టాస్క్ ఫినిష్ చేశారు. సో, అందుకని అనిపించింది. మన గాయత్రి గారితో ఎందుకు కంపేర్ చేశాను అంటే పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. గాయత్రి గారు కూడా ఒక టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. దానిలో ఎవరు రోహిత్ గారు అండ్ నెక్స్ట్ గాయత్రి గారు అండ్ నెక్స్ట్ జోష్నా రెడ్డి అనుకుంటా ఆ టాస్క్ లో పార్టిసిపేట్ చేసింది. సో, వీళ్ళ ముగ్గురులో రోహిత్ గారు విన్ అయ్యారు. వన్ మోర్ థింగ్, ఇదే టాస్క్ లో గాయత్రి గారు తర్వాత గివ్ అప్ ఇచ్చేశారు. సో, ఆ ప్రకారంగానే నేను చెప్తున్నాను, గాయత్రి గారు నేను తక్కువట్లేదు. ఆ టాస్క్ ఆవిడ హ్యాండిల్ చేయలేకపోయారు. టాస్క్ పరంగానే మీరు అండ్ నెక్స్ట్ కంపారిజన్ సుమా గారితో గాయత్రి గారు కొంచెం డౌన్ అని నాకు అనిపిస్తుంది. దిస్ ఇస్ మై కంప్లీట్ పర్సనల్ ఒపీనియన్. దీని మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు. సో, అందుకని చెప్పి చెప్తున్నాను. సో, ఇక్కడికి అయిపోయింది కదా. నెక్స్ట్ భాగి తుల్లేరు గారు, ఈవిడ కూడా డేరింగ్ స్టెప్ హెయిర్ కటింగ్ టాస్క్ తో ఈవిడ కూడా వెళ్ళారు. నెక్స్ట్ రామకృష్ణ టాటూ టాస్క్ వేపించుకున్నారు కదా, తునా జీవితం అని చెప్పి. ఆ టాటూ టాస్క్ తో రామకృష్ణ గారు కూడా ఇన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకెవరున్నారు,
ఝాన్సీ గారు కూడా ఒక టాస్క్ ఆడారు. ఈవిడ ఆడిన టాస్క్ కూడా నాటే ఈజీ టాస్క్. ఈ టాస్క్ కూడా అంత ఈజీ టాస్క్ ఏం కాదు, బ్యాలెన్సింగ్ టాస్క్. మనకి అంతకు ముందు ఎపిసోడ్స్ చూసుకుంటే బ్యాలెన్సింగ్ టాస్క్లు చాలా ఉన్నాయి. సో అట్లాంటి ఒక బ్యాలెన్సింగ్ కలర్ వాటర్ని హ్యాంగ్స్ వేస్తారు కాళ్ళకి, 2 కాళ్ళు హ్యాంగ్స్ వేసి కొంచెం డిస్టెన్స్ మాత్రమే నడవగలరు. అండ్ నెక్స్ట్ 2 చేతులకి షాక్ కొట్టే ఎక్విప్మెంట్ ఒకటి పెట్టారు, మిషనరీ. సో అవి షాక్ కొట్టిస్తూ ఆవిడ వెళ్ళి ఆ వాటర్ ఫిల్ చేశారు. ఆ టాస్క్ కూడా చాలా కష్టం. నెక్స్ట్ ఆవిడ కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు అక్కడ. సో ఆవిడ కూడా ఓకే, ఆవిడ దానిలో కూడా ఫెయిర్ గానే జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని బాగానే చేశారు కానివ్వండి. గాయత్రి గారి ప్లేస్ లో సుమా గారిని తీసుకుని ఉండుంటే షో బాగుండేది, కొంచెం కాంపిటేటివ్ ఉండేది అనిపించింది. సో మరి వాళ్ళకి ఏం రీజన్స్ ఉన్నాయో వాళ్ళే పర్స్పెక్టివ్ లో చూసారో సో చూద్దాము. మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, రోహిత్ నాయుడు గారి గురించి కూడా మాట్లాడాలి. ఈయన కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాడీ క్లిప్స్ పెట్టిన టాస్క్ లో చాలా ఎక్కువ క్లిప్స్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఆయన బ్రెయిన్ గేమ్ తో స్టార్ట్ చేసి కాళ్ళ దగ్గర నుంచి క్లిప్స్ పెట్టుకొని వచ్చి నెక్స్ట్ ఆయన స్టార్టింగ్ నుంచి కూడా చాలా కామ్ అండ్ కాంపోజిటివ్ గా ఉండి వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎవరైనా సరే ఒక జరిగింది, ఒక ఎదుటి వాళ్ళు మనకంటే ఇప్పుడు జడ్జెస్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకంటే ఒక స్టెప్ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళు మన మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటుంటే దానికి రీజన్ అడగాలి ఫస్ట్, ఎందుకు. బట్ అక్కడ రీజన్ అడిగే గ్యాప్ కూడా ఇవ్వకుండా రీజన్ అడగవా అది ఇదని చెప్పి ఫైర్ అయ్యారు. సో ఆ కంపోజిట్ ఉండాలి. నెక్స్ట్ కొంచెం బ్రెయిన్ గేమ్ కూడా ఆడుతున్నారు. అండ్ బాడీ ఫిజిక్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ సింగిల్ పేరెంట్ నుంచి వచ్చారు కాబట్టి ఆ క్రమశిక్షణ కూడా ఉంటుంది. సో ఆయన కూడా ది బెస్ట్ పర్ఫార్మర్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంది. హౌస్ లో కూడా మనం ఆయన చూడొచ్చు. ఓటింగ్ కూడా బాగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే నా ఒపీనియన్ అండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.